పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా పాకిస్తాన్ పహల్గామ్ అమరులకు పహల్గామ్ అమరులకు పాకిస్తాన్ 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 పహల్గామ్ అమర వీరులారా మన సందర్శకులు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో ఏదైతే పర్యాటకులు సందర్శించే ప్లేస్లో అక్కడ తీవ్రవాదులు చొరబడి దాదాపు 8 మంది చొరబడి ఒక 20 నుంచి 30 మంది మన సందర్శకులు కాల్చి చంపడం ఇది చాలా ఏమైన చర్య. ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సందర్శకులు ఎక్కడికి వెళ్ళాలో ఎలా ఈ వేసవి కాలంలో అందరూ పర్యటిస్తారు. ఎక్కడెక్కడ పర్యాటక కేంద్రాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పుడు భయంకరమైన వాతావరణం లేకున్నది. ఇలాంటివి మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏమైనా ఏదో ఒకటి చెప్తుంటూ కళ్ళబొల్లి మాటలు చెప్తూ ప్రజలను ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తే రానున్న రోజుల్లో మీకు ప్రజలు బుద్ధి చెప్తారని మోడీ డౌన్ డౌన్ మోడీ డౌన్ డౌన్. పహల్గామ్ పర్యాటక బైసారన్ మైదానంలో తెలంగాణ ప్రాంత భారతదేశ ప్రజలందరూ ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి, ఆ మైదానానికి వెళ్ళి పిల్ల పాపలతో కుటుంబ సభ్యులందరూ అక్కడికి వెళ్ళినప్పుడు తీవ్రవాదులు వచ్చి అరాచకంగా చాలా బాధాకరంగా జరిగినటువంటి విషయం. భార్యలు పిల్లల ముందటనే భర్తను చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. తుపాకులు పట్టుకొచ్చి బెదిరిస్తూ నీ పేరేంటి అని అడుగుడు, నువ్వు ముస్లింవా హిందువా అని తెలవాలంటే నీ పేరేంటి అని అడగడం, హిందూ పేరు చెప్పగానే చంపేయడం, నీ ఆధార్ కార్డు చూపెట్టమని చెప్పి ఆధార్ కార్డు చూసిన తర్వాత చంపేయడం. ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే మోడీ ప్రభుత్వం కరెక్ట్ ఉన్నట్టయితే మన బార్డర్లోకి వాడు ఎట్లా వచ్చిండు, మన బార్డర్ దాటి రావడానికి మన బార్డర్లో మనోళ్ళని కరెక్ట్ అయిన డ్యూటీ చేయించే పద్ధతి ఆయన దగ్గర ఉన్నదా? మోదీ దగ్గర ఆయన కరెక్ట్ ఉన్నట్టయితే ఆనాడు కరోనా జరిగినప్పుడు కూడా వేరే దేశాలలో మన దగ్గరికి వస్తే రాకుండా చేసి అప్పుడే షిప్పులు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, ఇంకా ఏవైనా అవన్నీ బంద్ చేయించినట్టయితే మనకు కరోనా వచ్చేది కాదు. తర్వాత తెలుసుకొని ఊరంతా బాకి దేశం అంతా బాకినాక అప్పుడు అవన్నీ బంద్ చేసేటువంటి ఏర్పాటు చేయండు. ఇప్పుడు కూడా దాదాపు 26 మంది, మళ్ళీ మొన్న ఒక 28 మంది చనిపోయిన తర్వాత ఈనాడు నరేంద్ర మోడీ కన్ను చేయడం జరిగింది. ఈ తీవ్రవాదులు గుండాలు వీళ్ళంతా కలిసి ఈ హిందువులను తీసుకుపోయి చంపడం అనేది బాధాకరమైన విషయం. మన భారతదేశ ప్రజలందరూ కూడా అన్ని కులాలతోని అన్ని మతాలతోని కలిసిమెలిసి ఉమ్మడిగా ఉన్నటువంటి భారతదేశం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని కలిసిమెలిసి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ర్యాలీలో కూడా ముస్లిం సోదరులు చాలా మంది కూడా ఇలా ఉన్నారు. అంటే మేము ఎంత కలిసిమెలిసి చక్కగా ఉంటున్నాము. ముస్లిం సోదరుల ఇళ్లకు మేము వెళ్తాం, మా ఇళ్లకు వాళ్ళు వస్తారు. ఈ భారతదేశంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ గుండాలు రౌడీలు ఇక్కడికి వచ్చి చంపడమేంది, ఇక్కడికి వచ్చి చేయడమేంది? మీకు దమ్మున్నట్టయితే మీ బార్డర్లో ఉండి మీరు చేయాలి, కానీ మా బార్డర్ దొంగలు లెక్క వచ్చి బార్డర్కి వచ్చి చంపిపోవడం ఏంటిది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. బిడ్డ, నువ్వు ఒక్కరిని చంపితే మేము 100 మందిని చంపగలిగే శక్తి మాకుంది, 100 మందిని చంపేటువంటి ధైర్యం మాకుంది. కానీ మాకు ప్రేమాభిమానాలు ఎక్కువ.
మేమందరితో కలిసి ఉండేటువంటి ప్రేమాభిమానం ఉన్నటువంటి మనుషులం కాబట్టి మేము నిన్ను అక్కడ ఇప్పుడు చేయలేదు. మరి అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో దాన్ని మరి కేంద్రంలో రాష్ట్రంలో అధిష్టానం నిర్ణయానికి తగ్గట్టుగా దాని తర్వాత మేము ఏం చేయాలో చేస్తాం. నేను ఒకటే చెప్తా ఉన్నా సోదరులారా, ఈ కన్నా ఏదైతే ఉన్నదో మన భారతీయులను తీసుకుపోయి అక్కడ చంపినటువంటి దాన్ని మనం ఖండిస్తూ దానికి తగినటువంటి మూల్యం జరిగేంత వరదాకా వాళ్ళకు శిక్ష పడేంత వరదాకా మనం ఈ పోరాటం ఆపద్దు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సోదరులారా, ఈ భారతదేశంలో మనం కలిసిపోయి ఉన్నాం. ఇప్పటికి సగం మంది కూడా చాలా మంది చెన్నూరులో కావచ్చు, మరి జైపూర్లో కావచ్చు, గోదావరిఖంలో కావచ్చు, ఇప్పుడు అక్కడక్కడ మరి ఇది దండేపల్లిలో కూడా ముస్లిం సోదరులందరూ స్వచ్ఛందంగా వచ్చి దీన్ని ఖండిస్తూ ఉన్నారు. మిగతా సోదరులందరూ కూడా ముస్లిం సోదరులు దీన్ని ఖండించాలి, మన భారతదేశాన్ని కాపాడుకోవాలి. మనమంతా భారతీయులే. ఈ ముస్లిం సోదరులు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పుట్టినరు, పెరిగినరు, మాతోటి మమేగా ఉన్నారు. కాబట్టి మనమంతా కూడా కలిసిమెలిసి అక్కడున్న పాకిస్తానీలను ఖండించేంత వరకు, వాళ్ళని ఏదైనా ఒకటి చేసేంత వరకు మనం వదిలిపెట్టేది లేదు. దీనికి మనం ఏదైతే ఇది ఉన్నదో మన భారతీయుల కోసం పర్యాటకులు మరో లెవెల్ వెళ్ళరో దానికి వాళ్ళని చంపినారికి నిరసనగా ఈరోజు మనం కొవ్వొత్తుల ర్యాలీ చేస్తూ మరి పెద్ద సంఖ్యలో చేయడం జరిగింది. కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు. ఇక ముందు జరగబోయేటువంటి దాన్ని కూడా మరి ఇంకా దీన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ గూండాలను, ఈ రౌడీజాయిన్లు ఏదైతే ఉన్నదో దాన్ని అంతమొందించేంత వరకు ఈ పోరాటం ఆపద్దని మరి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు